హలో అందరికీ. నిన్న కనుమ రోజు అయితే నేను బోలెడు వంటలైతే చేశానండి. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. మా ఆయనకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లనో మరి ఇక్కడ లోకల్‌కి వచ్చేసాక కొంచెం టైము ఎక్కువ మిగలడం వల్లనో తెలీదు. మా ఇద్దరికి అస్సలు పడట్లేదు. ఊకే ఏదో ఒకటి గొడవ అయితాంది. లేకుంటే ఏదో ఒకటి అలుగుడు ఏదో ఒకటి అయితుందనమాట. సో 2 రోజుల కింద మా ఆడపడుచు ఫోన్ చేసింది. ఆ టైంకి ఇంట్లో గొడవైంది. ఇక నేను ఏడుస్తా ఉన్నా. ఆ టైంకి ఫోన్ చేస్తే ఇక నేను బావురుమని ఏడ్చుకుంటా మా ఆయన మీద కంప్లైంట్స్ ఇచ్చినన్నమాట. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు నాన్ స్టాప్ 2 రోజులు ఫోన్ చేస్తూనే ఉన్నారు. రండి ఇటు పండగకి రండి అంటే నేను పోలేదు. మళ్ళీ మేము వస్తాం అన్నారు. ఇక నిన్న మార్నింగ్ కూడా వాళ్ళు ఫోన్ చేశారు. ఆ టైం కూడా నేను ఏడుస్తా ఉన్నానన్నమాట. ఇక 10కి అట్లా ఫోన్ చేసిళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చేసిళ్ళనమాట. చిన్న ఆడపడుచు, అన్నయ్య, ఇంకా మూడో ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ ఇక ఎమ్మటే వచ్చేసారన్నమాట. బస్సుకి వచ్చి ఇక మా ఆయనకు చెప్పాల్సింది మా ఆయనకు చెప్పిళ్ళు, నాకు చెప్పాల్సింది నాకు చెప్పిళ్ళు. అట్లా గొడవ పడకండి, మాకు భయం అవుతుంది, మీరు అట్లా మంచిగా ఉంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇక నేను వంటలైతే వాళ్ళు మటన్ తీసుకొచ్చారు, నేనేమో చికెన్ వండిన, టమాటా పచ్చడి, జొన్న రొట్టెలు, ఇంకా గారెలు చేసిన, ఇంకా స్వీట్ అన్నం అయితే వండానన్నమాట. ఇక లాస్ట్కి అయితే మంచిగా తినేసి ఇక మళ్ళీ వాళ్ళు ఈవినింగే వెళ్ళిపోరనమాట. ఇంటికాడ పొలం పనులు అవి ఇవి ఉంటాయి, మేము ఉండలేము, మేము వెళ్తామని చెప్పేసి మళ్ళీ మీరు ఒకరోజు రండి అని చెప్పి ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. దాదాపు అందరి ఇళ్ళల్లో ఇదే గొడవ అవుతుంది. మేము ఏంటంటే 5 years మా ఆయన వేరే ఊర్లో జాబ్ చేసిండు కాబట్టి మాకు గొడవ పడే టైం లేదు. ఇప్పుడు బాగా దొరికింది అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా చిట్టి తల్లి ఎలా తిందో చెప్పండి.